వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎస్ఎల్బిసిలో దోబూచులాట. వాళ్ళు ఉన్నారా లేదా, రకరకాల అనుమానాలు, రకరకాల ప్రచారాలు, అంతా టెన్షన్. ఆ 8 మంది సజీవంగా బయటికి వస్తారా లేదా అన్న దాని మీద క్లారిటీ ఉన్న అధికారికంగా ఇదిగో ప్రకటన వచ్చేసిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రావడం కలకలం రేపుతోంది. ఆ 8 మంది ఇక రారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేసిందని కొంతమంది మీడియాలో ప్రచారం చేశారు. దీన్ని జిల్లా కలెక్టర్ ఖండించారు. అయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ఏం జరుగుతుంది? కుప్పకూలిన ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి 8 మందిని సజీవంగా తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎస్ఎల్బిసిని రెస్క్యూ టీం జల్లెడ పడుతోంది. ప్రతి అణువును గాలిస్తుంది. బురదలో తవ్వకాలు చేపట్టి ఏమైనా దొరుకుతాయా అన్న ఆశతో వెతుకుతున్నారు. ఆ మిషన్ను కుప్పకూలిన ఆ మిషన్ను దాటి లోపలికి వెళ్ళగలిగారు. లోపల విద్యుత్ సరఫరా పునరుద్ధరించగలిగారు. అంటే లోపల సహాయక చర్యలు ఫుల్ స్పీడ్గా సాగుతున్నాయి. మరి వాళ్ళ ఆచూకీ తెలిసిందా అంటే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మోకాల్లోతు నీళ్లు, బురద అన్నీ అక్కడ ఇంకా అలాగే ఉన్నాయి. అక్కడ రెస్క్యూ సిబ్బంది ఆ పరిస్థితిని మార్చేందుకు, ఆ నీటి తీవ్రతను తగ్గించేందుకు చేయని ప్రయత్నం లేదు, చేస్తూనే ఉన్నారు. అయితే నీటి ఊడలు ఆగట్లేదు. పెద్ద ఎత్తున వాటర్ ఉబికి వస్తుంది. ఈ కారణంగా సహాయక చర్యల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఏం జరగబోతుంది? ఆ 8 మంది గురించి ఎలాంటి సమాచారం బయటికి రాబోతుంది? మీడియాలో కథనాలు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయి. నిజంగా కూడా బతికి ఉన్నారన్న ఆశలు ఎవరికీ లేవు. ఇన్నాళ్ళు ఎవరైనా అలా ఉంటారా బురదలో కూరుకుపోయి? అది క్లారిటీ ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అప్పుడే తొందరపాటు అవసరం లేదు. ఏమో, ఏదైనా అద్భుతం జరుగుతుందేమో. ఆ 8 మందిలో కొంతమందైనా సజీవంగా బయటికి వస్తారేమో. అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి, అనేక సార్లు జరిగాయి కూడా. ఈసారి కూడా ఏదో అద్భుతం జరగాలని కోరుకుందాం.